పేరు నీ పేరు? ప్రమేల. ప్రమేల. ముఖం చాలా తేటగా అయిపోయింది చూసావా? మైక్లో మాట్లాడు, చెప్పు అసలు ఏ బాధలతో వచ్చావు కొడుకు? నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నప్పుడు? అమీర్పేట. ఇక్కడ నువ్వు తీసుకొచ్చావా? అమ్మ వచ్చేసింది ఇక్కడికి? ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఒంగోలు మాది. కడుపులో నొప్ప ఎంతకాలంగా? 20 రోజుల నుంచి కడుపులో నొప్ప. ఇంకా కాళ్ళు తుమ్మురులు, కాళ్ళ అన్నం లేదు 20 రోజు నుంచి. ఎంత తింటే మళ్ళీ సాయంత్రం కక్కునేదాన్ని. బాత్రూంలో తాళం పోసుకొని పోయినప్పుడు కక్కునేదాన్ని శుభ్రంగా. అన్నం తిన్నా కూడా అంత తిన్నా కానీ సాయంత్రం కక్కునేదాన్ని మళ్ళీ. నిన్న తిన్నాను ఇక్కడ వచ్చారు కదా? వచ్చాను. అందుకని నేను నెల నుంచి టీవీలో చూస్తున్నా. అయ్యగారు 11:30కి వస్తున్నావు టీవీలో చూసి, నానా నాకేందో పరిస్థితి నాకు బాగలేదు నాన్న, అయ్యగారు కాడ క్యాన్సర్ తగ్గిపోతున్నాయి నాన్న, రానా నేను బ్రతకట్లేవు అంటే అబ్బాయి వచ్చాడు. వచ్చినాక సంతకాడ ఏ టయానికైనా బిడ్డలు వేసుకోతే నేను పునుకోలేను కడుపు నొప్పికి. రోజు వచ్చేసింది. లేకపోతే తిరగలేను ఇంకా. ఆ బిడ్డ వేసుకుంటే కొంచెంసేపు పునుకుంటా, లేకపోతే లేదు. నైట్ అసలు పని చేయను. 5 అయిందంటే ఇంకా నేను పడిపోను. రాత్రి ఇక్కడికి వచ్చినాక నీ ప్రార్థన చేసుకుని అయ్యగారి చేత కొంచెం అన్నం తిన్నా. ఇక్కడ అన్నం తిన్నాక నువ్వు ప్రార్థన చేసినాక బాగా నిద్ర వెళ్ళా రాత్రి అంతా. రాత్రి 5ంటికి లేచి నేను ఇది మొత్తం ఊడ్చాను అయ్యగారు. ఇది మొత్తం ఊడ్చాను అయ్యగారు. అసలు ఇంటికాడ తుడవలేవా? మొత్తం ఇక్కడ ఎంత స్థలం అంతా ఊడ్చేసిన అయ్యగారు 5 గంటలకు. వెరీ గుడ్. హల్లెలూయా. చిన్న సాక్ష్యం. ఒకటి కాదు, కడుపులో నడుములో హాస్పిటల్ క్యాన్సర్ అని చెప్పారు. హాస్పిటల్ క్యాన్సర్ అని చెబుతాయి గారు. ఏమని చెప్పారు? క్యాన్సర్ అంటే ఎన్నో స్టేజ్ అన్నారు? 4th స్టేజ్ క్యాన్సర్ అని చెప్పారు. అలాగ ఉందా? గుంటూరు ఒమేగాలో చూపించారా? ఒమేగాను మా ఒంగోలు హాస్పిటల్ చూపెట్టాం అయ్యారు. చూపించారు. చూపితే క్యాన్సర్ అని చెప్పారు అయ్యారు. 4th స్టేజ్ అని చెప్పారు అయ్యారు. అన్నారు కానీ ఇంకా ఇది ఇంక తగ్గదని చెప్పారు అయ్యారు. ప్రతిరోజు ఇది కడుపులు నొప్పి, కాళ్ళు నొప్పి, ప్రతిరోజు సమస్య అయ్యారు. ఇంకా మన యూట్యూబ్లో చూసింది అయ్యారు, మన ఫోన్లో చూసి అయ్యారు వెళ్దామా అని చెప్పింది అయ్యారు. అంటే నాన్న నేను టీవీలో చూస్తున్నాను 11:30 డైలీగా. నాకు స్టాండింగ్ వద్దు ఏం వద్దు నాన్న, నన్ను వచ్చి అక్కడికి తీసుకెళ్ళి నాన్న రోజు ఏడుస్తున్నాను. నేను ఏడుస్తుంటే అబ్బాయి వచ్చి నిన్ను తీసుకొని వచ్చాడు. శుక్రవారం రోజు బయలుదేరి నిన్ను ఇక్కడికి వచ్చాము. రాత్రి నుంచి బాగున్నది, నీట్గా చేసేసి అంతా కసుగు. అసలు వాంతి లేదు, రాత్రి కడుపు నొప్పి లేదు. క్యాన్సర్ ఉందని ఏమన్నా అనిపిస్తుందా మళ్ళీ? ఇంకా ఎంత లేచి బాగా శుద్ధంగా పనిచేశాను అయ్యగారు. ఏం కాదు, ఇంకా ఏమీ లేదు. ఏం లేదు అయ్యగారు. సబ్బులు కొట్టాను మరోసారి. ఎందుకంటే నిన్న బోర్ని ఏడ్చుకుంటా ఈ నడుములో నొప్పని, కాళ్ళు తిమ్మిర్లని బోర్ని ఏడ్చుకుంటా వచ్చారు. ఆ బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు? నువ్వు సాఫ్ట్వేర్ కోచింగ్ అయ్యారు. కోచింగ్కి వచ్చారు. ఈ బాబు ఇక్కడ వచ్చినాక ప్రతిరోజు ఫోన్ చేస్తే ఒక టెన్షన్ అయ్యారు. ఏం చెప్పి సమాధానం అని ఒక టెన్షన్ అయ్యారు. ప్రతిరోజు నాకు ఇక్కడ చనిపోతారు అంతే. ఇప్పుడు ప్రతిరోజు ఒక టెన్షన్ అయ్యారు నాకు. ఇప్పుడు మెడిసిన్ ఏం వాడవా? అప్పుడు వాడుతున్నావా? వద్దని చెప్పారు. రైల్లో వచ్చిందని తెచ్చుకున్నాను అయ్యారు. వాడితే రాత్రి లేవు, అసలు ఏం లేదు. వేసుకుంటావా బిళ్ళల్లో? వేసుకుంటేనే నేను తెల్లారి పైకి లేసేది. ఇలాంటి మంచంలోనే ఉంటావా? అదిగో ఈ రోజు ఇలాంటి బిడ్డలు ఈ స్థలానికి వచ్చి యేసు ఆశీర్వాదానికి వచ్చి మేలు పొందుకుంటున్నారు. ఒక్క దినము లోపట, నిన్న శనివారం ఇవాళ ఆదివారం, నిన్న దినాన్ని వాళ్ళు వచ్చారు. ఇవాళ ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఈరోజు ఇక్కడ మౌత్ క్యాన్సర్తో సహితం సంపూర్ణంగా యేసయ్య విడిపించి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు. అసలు వాస్తవంగా కడుపులో నొప్పితే గిలగిల కొట్టుకుంటారమ్మా. చనిపోతానేమంటారా? ఆశ్చర్యపరం ఎంత మేలుకరంగా ఉంది. చప్పట్లు కొట్టండి అందరికి. ఎంతమంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి ఇలాంటి బాధల నుంచి విముక్తులు అవుతున్నారంటే ఆయన నామానికే మహిమ కలుగును గాక. అనుష తెనాలి పెదపాడు 9 సంవత్సరాల నుండి స్కిన్ ఎలర్జీ వచ్చి ప్రార్థన చేయించుకున్నాక 70% తగ్గిందా? ఎక్కడ మనిషి? అనుష నా మీ పేరు? తెనాలి. అంటే ఏమైంది నీకు? అసలు
గొంతంతా స్కిన్ ఎలర్జీ వచ్చేసింది, అదంతా చెమ్మ. గొంతుకు వచ్చిందా? అవును, అంతకు ముందు కాళ్ళకి చేతులకు కూడా వచ్చేది, అది మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ గొంతు వరకే అలా వచ్చేసి ఇంకా సొనలో ఇక ఆరుతా ఉండి బాగా ఇబ్బంది పెడుతుంది. గొంతుకు ఇక్కడ ఇంతవరకు. ఎప్పుడు వచ్చావు ఇక్కడ? నేను నవంబర్ నెలలో వచ్చాను, 7 months బ్యాక్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 70% క్లియర్ అయిపోయింది. ఒకసారి ఇక్కడికి రా, తర్వాత మాట్లాడదాం. ఇక్కడికి రా, కళ్ళు మూసుకోమ్మా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. యవ్వన బిడ్డను శోధిస్తున్న దురాత్మ యేసు నామములో ఈ బిడ్డను వదిలిపెట్టే. చప్పట్లు కొట్టండి అందరూ. ఫీల్ ద హోలీ స్పిరిట్. నడుములో నొప్పి కూడా ఉంది, నడుములో భయంకరంగా నొప్పి ఉంది. ఆమె ఈ బిడ్డ ఆవిడ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగింది? మైక్లో చెప్పమ్మా. ఏం చదువుకుంటున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడమ్మా? సెయింట్ పీటర్స్ కాలేజ్ తెనాలి. ఎక్కడ? నడులో బాగా నొప్పి వచ్చింది. ఓకే ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు యేసు నామములో మీ ఊళ్ళో ఎవరైనా వచ్చారా? అమ్మమ్మ ఏది? ఎక్కడ? నువ్వేనా? దా పైకి రా. అసలు ఎంత అంటే ఫుడ్ తింటావా అసలు? నువ్వు తినవా? మొత్తం ఒళ్ళంతా నడుము గుంజుడు, కడుపు అంతా గుంజుడు, ఏందో లాగటం, ఇక్కడ బాగా గుంజుతాం. ఇక్కడ అంతా నీళ్ళు కారుతుందా? నీళ్ళు గారి సొనలు గారిద్ది బాగా. ఎక్కడ సొంగలు కారుతుంది? దాంట్లో నుంచి ఒక చిక్కటి పదార్థం లాగా కారుతుందా? బాగా కుళ్ళిపోయిన కంపు కొట్టింది వాసన. ఇప్పుడు ఆమె ఏమైతుంది? రామ యువతలకు రా. ఆమె ఏమైతుంది? పైకి పెట్టి మేడ చూపిస్తు. కలర్ మారిందా? అట్లే ఉందమ్మా? కలర్ మారిందా? నల్లగా ఉంది. ఆమె గొంతుకుని చూపించాయా? ఆమె చూసుకుంటుంది. దాంట్లో చూడు పాప, మారిందా? నీరసం పోయిందా? ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేది? ఏమైంది అసలు? అప్పుడు ఫస్ట్లో వచ్చాను అన్నావు కదా డిసెంబర్లో. ఏముంది అప్పుడు? ఏమైంది? ఇదంతా నల్లగా ఉండేసి ఇక్కడ బొబ్బలు వెళ్ళే వచ్చి సొనల గారి పుండు అయ్యేది. అంతా అమ్మా అట్టలాగుండేది. ఏది? మెడకే? మెడ వరకే బాగా అట్టలాగా. అంటే అంటే ఎక్కువ అయిపోయిందా? దాంట్లోంచి సొంగ కాదు, రసి గారుతుంది. ఆ రసులు గారుతుంది. అంటే అది ఎప్పటి నుంచి అట్లా ఉంది? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల? 8 సంవత్సరాల నుంచి అలాగే వస్తుంది. 8 సంవత్సరాల ముందు నుంచే ఈ జాయింట్ లో వచ్చేదండి. ఫస్ట్ జాయింట్ లో ఇటు ఈ కాలు అరడాల్లో అట్ట వచ్చేది. అట్ట మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి మందులు ఆడటం చేయటం, అట్ట మళ్ళీ తగ్గటం, మళ్ళీ వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే తగ్గేదా? తగ్గి మళ్ళీ వచ్చేది. ఇప్పుడు ఉంది అక్కడ? అది లేదు. లేదా? చూపించు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పోయినాయా? మైక్ మూతలో పెట్టేయండి. అవసరం లేదు. ఇక మందులు వాడావు ఇక్కడికి వచ్చాక? చప్పట్లు కొట్టండి. అది ఎన్ని రోజులకి అలాగైంది? ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజులకి? వెళ్ళిన 10 రోజులకే రికవర్ అయింది మొత్తం టోటల్ గా. ఇక మెడిసిన్ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. డిగ్రీ చదువుతున్న పాప ఈ చేతులకి ఇట్లా నల్లగా అవ్వటం, ఈ మెడలన్నీ ఇట్లా అవ్వటం, అది ఎంత అవమానం. ఇప్పుడు అది దాచుకోలేంది. ఏం వేసినా దాచుకోలేవు కదా. అప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నా చుట్టూ కప్పుకొని వెళ్ళేదండి. ఎట్లా కప్పుకుంటావు? చూపించి ఇక్కడ వీళ్ళందరూ చూడండి. యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఒక అద్భుతాలు చూడండి. అదిగో అట్లా అయినా కూడా ఇది కనపడుతుంది కదా. ఏమంటారు మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు? ఏదైనా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ కి నీకేమనిపిస్తుంది? స్మెల్ వచ్చినప్పుడు కాలేజ్కి వెళ్ళని మానేసేదాన్ని. అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది స్మెల్? అది బాగా దురద మంట వచ్చినప్పుడే స్మెల్ వస్తుంది. రాత్రి టైంలో నిద్ర కూడా పట్టదు. దానివల్ల కాళ్ళు కూడానా? అంతకుముందు కాళ్ళకు కూడా వచ్చిందండి. ఇప్పుడు ఉందా కాళ్ళకి? కాళ్ళు చూపి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కాళ్ళకు కూడా తగ్గిపోయింది. కాళ్ళు చూపించమ్మా. మామూలు కాళ్ళు అయిపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మామూలు కాళ్ళు. హల్లెలూయా. అస్సలు లేదు కదా. కొంచెం ఇల్లాను పైకి. ఎక్కడి వరకు ఉండే అప్పుడు? ఇక్కడ జాయింట్ లో ఈ పాదాలు కూడా ఉండేయా? ఉండేది. ఇప్పుడు లేవు. మోకాలు కాళ్ళు లేవు, పాదాలు కాళ్ళు లేవు. ఇప్పుడు డ్రై అయిపోయిందా? పచ్చుకుందా? డ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై అయింది. ఇప్పుడు దాకా వచ్చినప్పుడు చెమటలతో ఉంది అక్కడ.
చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ హాస్పిటల్లో కూడా, అంటే ఎన్ని హాస్పిటల్ తిరుగుంటావు? చాలా హాస్పిటల్ తిరిగాను. ఇంటర్ వెళ్ళామండి. మరి ఆ మందులకి మళ్ళీ ఈ పిల్లకి రియాక్షన్ వచ్చి మళ్ళీ నెలసర్లు బాగా పుల్లుగా అయినాయి. నెలసరా ఆ మందులకి బాగా మందు కూడా యూజ్ చేస్తాను. దాని వల్ల పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అయ్యి 1 month బాగా ఇబ్బంది పడ్డాను. నాటు మందు కూడా బాగా ఎఫెక్ట్ కొట్టేసింది. ఆ నాటు మందు వాడిన తర్వాత పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అయిన తర్వాత నేను టీవీ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చాం నవంబర్ నెలలో. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు జ్వరం కానీ అలాంటి ఏమి రాలేదు. ఇప్పటి వరకు ఏం లేదు. ఫోన్ చేస్తాను, నేను ఫోన్ లో ప్రార్థన చేశారు. స్పాన్సర్ చేసినప్పుడు ఒకసారి చేశారు. మొన్న 3వ తారీఖు చేస్తే రండి అని చెప్పారు మీరు. అది కూడా క్లియర్ అయిపోయింది, రండి అని చెప్పారు. ఆరిపోతుంది, మంచిగా ఆరిపోయింది. చప్పట్లు కొడతామా గట్టిగా, పైకి పెట్టు తలకాయ. ఆరిపోయింది చూసుకోమ్మా. ఆరిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం పేరు నీ పేరు? మైక్లో మాట్లాడు. సాగర్. నా పేరు సాగర్. నిన్న వచ్చావా ఇక్కడ? వచ్చా. నిన్నటికి వాడికి ఏమన్నా మార్పులు వచ్చినాయి? అలాగే ఉన్నావా? అంటే బ్యాక్ పెయిన్ ఉండే, బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇంకా డిస్టర్బ్ ఏమైనా ఉందా? డిస్టర్బ్ ఏం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ బాబు 10th క్లాసా? ఏమైతాడు నీకు? అబ్బాయి సార్. కొడుకా? సిస్టర్ ఎట్లా ఉన్నాడు తమ్ముడు? నిన్న వచ్చారు కదా మీరు, ఎట్లా ఉన్నాడు? ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు పర్వాలేదు, బాగున్నాడుగా? బాగున్నాడు అయ్యగారు. అసలు ఏంటి కష్టాలు ఏంటి? 6 సంవత్సరం అయ్యగారు. 6 సంవత్సరాలు వాంతులు కాబట్టి. వాంతులా? బ్లడ్ వాంతులు, బ్లడ్ వాంతులు, దురదలు. తెల్లగా ఉండే అట్లా అయిపోయింది. నలుపు. బాబు తెల్లగుండేనా? నలుపు అయిపోయింది. అన్ని కష్టాలు వేస్తున్నాయి అయ్యగారు. నిన్నటికి వాళ్ళకి ఏం మార్పు వచ్చింది? మంచిగా ఉన్నాడు అయ్యగారు. కొంచెం ఫేస్ కూడా కొద్దిగా క్లారిటీ వచ్చింది. తెల్లందాకా ఇట్లా దూబం తీసుకొని గోకుతుండే, గోక్కునేవాడు బాధ తట్టుకోలేక. ఇక్కడ పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకుంటున్నారు? రాత్రి కొంచెం పర్వాలేదు అయ్యగారు, ఎప్పుడెప్పుడు చేసి. చెప్పు, రాత్రి గోక్కున్నావా? చప్పట్లు కొట్టాను. ఆపేసి నైట్ మొత్తం పడుకోడు అసలు. రాత్రి నిద్రపోయావా? దేవునికి స్తోత్రం. 6 సంవత్సరాలుగా నిద్ర లేదు కదా? నిద్ర లేదు. ఈ ముఖం చూస్తే మనకు అర్థమైపోద్ది. లేచి అయ్యగారు ఒక్కడి దాకా 2 దాకా ఎట్లనో తిరిగి బయట కూర్చుంటుండే, నిద్రపోకుండే అసలు. అంటే నిన్న శనివారం వచ్చారు, ఇవాళ ఆదివారం, అంతే. ఈ రాత్రికి ఏం జరిగింది? ఏం మంచి అప్పుడు ఏముండే? ఇప్పుడు అయ్యగారు ఇంత తిన్నాడు, అప్పుడు అన్నమే తినకుండా అన్నం తిన వాంతులు అయ్యాయా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కుక్కటిపల్లి నుంచి వచ్చినాం సార్. ఎలా తెలుసు ఇక్కడ నీకు మంచిగా అవుతుందని? ఎలా తెలుసు? టీవీలో చూసిండంట అయ్యగారు. మీ అబ్బాయి టీవీలో చూసి ఒకసారి వచ్చేసి పైన. నిన్నటికి ఈ రోజుకి ఒక్క రోజులోనే చాలా మార్పులు వచ్చినాయా సార్? వచ్చింది అయ్యగారు, చాలా మార్పులు వచ్చినాయి కదా? ముఖంలో కూడా కొంచెం నీట్గా కోపం చేస్తుండే, అసలు అన్నం తినకుండా. ఈ శనివారానికి కాలు ఇచ్చాము, ఇప్పుడు కొంచెం ఆ ఓపెన్ అవుతుంది. ఈ వైట్ లేదు కదా పాప? నిన్న ఇక్కడ ఏదో తెల్లగా మచ్చ ఉండే కదా, నిన్న వైట్ మచ్చ ఉండే ఇక్కడ. రాత్రి కళ్ళు పచ్చగుండే కదా అయ్యగారు, ఇంటికి పోయి చూసేటోళ్ళకి పచ్చగా లేవు. ఈ కళ్ళు కూడా మొత్తం నలుపు, ఈ చేదర దురద పెడుతూ ఉంటది, ఇట్లా రాసుకుంటూ ఉంటాం. అది అంతా ఇప్పుడు దాదాపుగా స్మూత్గా అయింది. చప్పలు కొడతాం. దాదాపుగా స్మూత్గా అయింది. మళ్ళీ వచ్చే వారం పెద్ద సాక్ష్యమే. ఇంకా ఏముండదు, అన్ని నా బాధ్యత. నెక్స్ట్ రైట్, వెళ్ళిపోండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మా అమ్మ, నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు మా అమ్మ ప్రభుని నమ్ముకుని నా కొరకు ప్రార్థన చేసేది. అప్పుడు ఆవిడకి ఏం ప్రార్థన చేస్తుందో నాకు తెలీదు. విన్నప్పుడు కోపం వచ్చేది. ఆవిడ ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళకాడే ప్రార్థన చేసేది. అందరూ అన్నలు తిన్నాక ఆమె తినేదనుకుంటా
ఆ తిన్న తర్వాత ఆవిడ వెళ్ళి స్నానం చేసి వచ్చి అందరూ నిద్రపోతుంటే ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేది. నా దగ్గరే ప్రార్థన చేసేది. నాకు బాధేసేది. ఏడ్చుకుంటా ప్రార్థన చేసేది, ఏడ్చుకుంటా. నేను అనుకునేవాడిని, నాకు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది, ఎవరైనా ఇంట్లో చనిపోతే ఏడుస్తారు, ఈమె ఎవరు చనిపోకుండా ఎందుకు ఏడుస్తుంది అని నా లోపల ఒక రకంగా కోపము, కక్ష ఉండేది అన్నట్టు ఆవిడ మీద. అసలు ఆ ఏడుతుంటే ఏడుపులేంటి ఇంట్లో. మేము 4 పిల్లలు, నేను ఇంటికి పెద్దవాడిని. మేమంతా అప్పుడు చేపలే కదా, ఇలా చేపలు వేసుకుని పడుకుంటే ఆ కాళ్ళ కాడ ఏడుస్తా ప్రార్థన చేసేది, ఏడుస్తా ప్రార్థన చేసేది. నా లోపల చాలా కోపం వచ్చేది, ఆమె మీద కక్ష కూడా ఉండేది. అంటే మా అమ్మంటే ప్రేమే, కానీ ఈ ఏడుపు వల్ల, ఏడుపులు ఎందుకు ఏడుస్తుంది ఈవిడ, ఎందుకు ఏడవాలి, చనిపోయిన కాడ ఏడుస్తారు. ఈమె ఎవరు చనిపోకుండా ఎందుకు ఏడుతుంది, రోజు రాత్రి అందరు పడుకునేస్తాం, ఈ పని మొదలెడుతుంది. మళ్ళీ ఎవరు లేగక మునుపు మళ్ళీ లేస్తుంది, మళ్ళా పొద్దున్నే మరలా కాళ్ళకాడ అదే ఏడుపు, ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది అసలు ఏంటి అని అనిపించింది. సరే అక్కడికి వదిలేస్తే ఇక తర్వాత నాకు చాలా అనారోగ్యం వచ్చింది. నేను చచ్చిపోయే పొజిషన్ కూడా వచ్చేసిన. లాస్ట్కి ఈరోజు చనిపోతా అన్న ఆ రోజులు నాకు వచ్చినాయి. ఆ రోజు గడిచేది అలా గడిచింది. ఇటువంటి రిపోర్ట్లో నా వ్యాధి ఏంటో అనేది నాకు అర్థం, మాకు వాళ్ళకి డాక్టర్లు కూడా తెలియలేదు. కానీ విపరీతమైన దగ్గు వచ్చేది, సన్నగా గడ్డిపోసలాగా అయిపోయిన, గాలితో కూడా ఊగిపోతున్న అలాంటి పరిస్థితులు అయిపోయినాను. చనిపోతున్నాను మాత్రం నాకు అర్థమైపోయేది. కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ఏ చర్చికి వెళ్తుందో ఆ పాస్టర్ గారు చుట్టూగా ఆయన మా యేసుప్రభు నమ్ముకున్నాడు. ఇక తర్వాత స్టోరీ పెద్దగా అయిపోయింది, బూతులు అన్నీ వచ్చేసినాయి. యేసుప్రభుని చర్చికి రమ్మను, యేసుప్రభుని నమ్ముకోమనంటే నాకు ఇక బూతులు గీతులు అన్నీ వచ్చినాయి. తర్వాత అవన్నీ కట్ చేస్తే నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా మా అమ్మ రోజు రాత్రి ప్రార్థన చేస్తుంది, మరలా ఉదయకాలం ప్రార్థన చేస్తుంది. నాకు చాలా ధైర్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా ధైర్యం, మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది అని నాకు చాలా ధైర్యంగా ఉంటా. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన వెనక మన కోసం ఒకళ్ళు నమ్మకంగా ప్రార్థించే వాళ్ళు అవసరం. మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటారు, చేసుకోండి. మీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. ఒక సంఘంలో నమ్మకంగా ఉంటే ఆ కాపరి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. దాదాపుగా దేవుని సేవకులు ఎవరైనా సరే విశ్వాసకి కష్టం వచ్చేస్తే వెంటనే ప్రభువా వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే క్షమించండి, వాళ్ళకి శోధనలు ఎందుకు వస్తున్నాయి, వారు ఇన్ని రకాలుగా ఎందుకు కష్టపడుతున్నారు, ఇన్ని రకాలుగా వ్యాధులకి ఎందుకు అయిపోయారు, వ్యాధులు ఎందుకు వస్తాయి, దేవా వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు కదా, ఎందుకు, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, పొరపాటు చేశారా, దేవా వారికి జాబ్ ఇవ్వండి, వారికి గర్భఫలం లేదు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, దేవా వారికి గర్భఫలం ఇవ్వండి, వాళ్ళకి గృహం లేదు, దేవా వాళ్ళకి గృహం ఇవ్వండి. ఈరోజు దైవజనుడు విశ్వాసుల కోసం కన్నీరు కారుస్తాడు. ఒక కన్నీరు కార్చే దైవజనుడు మీకున్నారంటే, ఒక కన్నీరు కార్చే దైవజనుడు మనకున్నాడంటే, అబ్బా వాళ్ళు చాలా ధన్యులండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు రేయింబవళ్ళు ఆయన సందులో విజ్ఞాపన చేస్తాడండి. ప్రభువా సంఘ బిడ్డలందరినీ కాపాడమని చేస్తాడు. అది రోజు జరిగింది. ఆ సంఘ బిడ్డలు ఎవరైనా అయ్యా మా ఆరోగ్యం బాగోలేదు, లేకుంటే ఇంకేదైనా చెప్పారనుకోండి, వెంటనే దైవజనుడు మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ కొరకు దేవుని వైపు ఆయన చేతులు చాపుతాడు. అందుకనే విశ్వాసులు సురక్షితంగా ఉంటారు. చప్పట్లు కొడదామా గట్టిగా. దైవజనుని యొక్క ప్రార్థన,
దైవజనుని యొక్క కన్నీరు, దైవజనుని యొక్క ఉపవాసము విశ్వాసికి ఒక కంచె కోట అండి. కంచె కోట. అలాగే ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి, తన భార్య బాగా ప్రార్థన చేస్తుంది అనుకోండి, ఆయన ధైర్యం ఏంటి తెలుసా? ఈరోజు మన వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయేమో తెలియట్లేదు, నేనైతే ఏం తప్పు చేయలేదు అంటే మీరేం భయపడకండి, మనకు దేవుడు ఉన్నాడు. మనం తప్పు చేయనప్పుడు మన వ్యాపారం ఎందుకు నష్టం వస్తుందండి? మీరు బాధపడకండి, మీరు వెళ్ళండి, నేను ప్రార్థనలో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మా సంఘంలో ఎవరైనా అంతే, ఏది లేదన్నా నేనున్నాగా అంట, అంతే ధైర్యంగా ధైర్యంగా కాళ్ళు ఎగరేసి నేను చెప్పగలను, నేనున్నాగా, తండ్రి ఉన్నాడు, నేనున్నా, నీకేమంటమ్మా, వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, వెళ్ళు. అది రోగమా, అప్పులా, బిడ్డలేని పరిస్థితి, గృహం లేని పరిస్థితి, సమస్యలా, శోధనలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘ బిడ్డలు కూడా నాకు చాలామంది చెప్పారు, మీరున్నారు కదా మాకేంటి, మొన్న ఈ పొట్టుదానికి నిలబడా, ఏమొచ్చింది, థైరాయిడ్, ఇక్కడికి రా, థైరాయిడ్ వచ్చింది కదా, థైరాయిడ్ ఉంది అని చెప్పారు. ఇంకా నీరు కూడా వచ్చింది, ఎక్కడ గొంతులో నీరు వచ్చింది. గొంతులో నీరు వచ్చిందా? ఎంతకాలమైంది వచ్చి? అంటే నేను ఫస్ట్లో చూసుకోలేదు, అమ్మ వాళ్ళు చెప్పేంత వరకు. తర్వాత నేను 3 months ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, హెచ్ఆర్డి నారాయణగూడ. ఇలా టైట్ పిక్కడంగా ఇలాగా వచ్చింది, ఏంది మనిషి ఎట్లా ఉందనుకున్నా. ఇది పరిస్థితి అంటే దేవుడి దయ వల్ల అయిపోయింది. మొన్న అపాయింట్మెంట్స్ వచ్చిందా? మొన్న అంటే 1 month బాగానే 2 months అయిపోయింది. అపెండిక్స్ ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు, రైట్ సైడ్ లో పెయిన్ వస్తుంది. ఎన్ని డబ్బులు అడిగారు? అది మమ్మీ వాళ్ళకి 2 లక్షలు అడిగారు. 2 లక్షలు. హాస్పిటల్ పేరు తెలుసా నీకు? ఫస్ట్ ఏమో ఇంటికాడ ఉన్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి వెళ్ళామయ్యా. అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత డైనామిక్లో స్కానింగ్ తీపిస్తే ఉంది, అపెండిక్స్ చేయాలి కంపల్సరీ అన్నారు. ఇంకా మా కింద ఒక ఆమె ఉండి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వెళ్ళు, ఆ బాధ తట్టుకోలేక ఉన్నా, నేను ఏదో బిజీలో ఉన్నా, ఇల్లు సార్ హాస్పిటల్కి వెళ్ళండి అన్న. వెళితే అక్కడ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్నారంట. అయ్యా ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు అడుగుతున్నారంటే ఏం కాదులే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే హాస్పిటల్లో మళ్ళీ ఏమన్నారు వెంటనే? లేదు ఇంకా ఏం లేదు, ఆపరేషన్ లేదు, ఏం చూపించట్లేదు. 2 లక్షలు కాదు కదా, 2 లక్షలు కాదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఏమన్నా? ఏం లేవు. ఎంత ఉన్నాయి అసలు మామూలుగా ఇంట్లో, ఎంత ఉన్నాయి? మామూలుగా మా అల్లుడే ఇచ్చాడు అయ్యా, 5,000. 2 లక్షలు. ఈమెకి ఆపరేషన్ జరగాలి కదా, అప్పుడు 2 లక్షలు కావాలి కదా, అప్పుడు ఎట్లా, ఎవరిస్తారు ఆ డబ్బులు? మా దగ్గర అయితే లేవయ్యా, మేము అదే అనుకున్నాము. ఇంకా మాకైతే ఒకటే ధైర్యము, ఎందుకంటే నేను అయ్యగారికి చెప్తా, కాకుండా చేస్తాడు అని ఒక నమ్మకం అయ్యా. ఆమేన్, హల్లెలూయా. దాడులు అపెండిక్స్ ఆపరేషన్ చేయాలన్న వాళ్ళు మరి వద్దంటారు ఎక్కడన్నా? మళ్ళీ రిపోర్ట్లు ఎన్నిసార్లు ఇస్తారు? రిపోర్ట్లు 3 times తీశారు. 3 times. అసలు ఒక టైంలో తీసి పోసేస్తారు అసలు అవసరం అయితే, కానీ 3 times యేసయ్య ఇక్కడ ఉన్నాడు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆయన మనకు చాలు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మాకు చాలు దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. గట్టిగా అనండి. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. మరోసారి మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. 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 ఈరోజు విశ్వాసులకు కష్టం వస్తే సేవకుడు ప్రార్థన చేస్తే, సేవకుడు ఉంటే విశ్వాసుకు భయం ఎందుకు భయం కదా? మాకు ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు, మా కోసం ఉపవాసుడే దైవజనుడు ఉన్నాడు. మేము కేలా అందుకనే ప్రసంగిలో ఒక మాట అంటాడు, సూర్యుడి కింద నాకు నచ్చను ఒకటి ఏంటంటే, ఒకరికి స్నేహితుడు లేకపోవడం. ఏంటంట? స్నేహితుడు లేకపోవడం. స్నేహితుడు అంటే ఈ లోక సంబంధమైన స్నేహితులు కాదు,
ఎలాంటి స్నేహితుడంట? ప్రార్థించేవారు. ఆమేన్, హల్లెలూయా. ఒకరు పడిపోయేదారు అనుకోండి, కొంతమంది ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటారు. వాళ్ళకి నమ్మకమైన ఒక ప్రార్థన వారు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఈయన పడిపోతే కూడా లేస్తాడు చప్పులు కొట్టడానికి. గట్టిగా ప్రార్థన సంబంధమైన స్నేహితుడు లేకపోతే నువ్వు పడిపోతే ఇక లోకంలో కలిసిపోతావు, ఇక నీవు చాలా కష్టమైపోతుంది. కనుక విశ్వాసులకైనా ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండాలి. అవతల వాడు కూడా ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఎక్కడా? విశ్వాసికి ఎవరితో ఉండాలి పొత్తు? విశ్వాసికి ఎవరితో ఉండాలి పొత్తు? విశ్వాసితో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థనకేమో సంఘంలో వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని జనులతో స్నేహం చేస్తారు. అందుకనే వాళ్ళు ఏమోటి నేర్పిస్తారు. కాబట్టి విశ్వాసంలో కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాం. అర్థమైందా? అవ్వకూడదు. హల్లెలూయా. విశ్వాసంలో చెదిరిపోతాం, విశ్వాసంలో ఉండలేం, దేవుడి మీద నమ్మకం పెట్టలేం, దేవుని మీద నమ్మకంతో పెట్టి బ్రతకలేం. దేవుని మీదే పూర్తిగా డిఫెండ్ అయిపోవాలంటే, దేవుడి మీదే మనం ఆనుకోవాలంటే, చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాడిని నువ్వు పూర్ణ శాంతి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా ఉంటాడంట? పూర్ణ శాంతి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి శాంతి లేదు. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మీకు దేవుడు మంచి వరాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు అంతే, ఇచ్చేసాడు అంతే. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, ఒక మాంత్రుడు కానీ, ఒక డాక్టర్ కానీ, ఇంకొకటి కానీ, ఇంకోటి కానీ నాటుపోయి ఆవిడ చేయలేదు. ఏదైనా సరే ఇక్కడికి రండి, సంపూర్ణంగా విడుదల వస్తుంది. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభుపేట మీకు మనం చేసుకుంటున్నాం. మర్చిపోకండి, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి.